బ్రేకింగ్ న్యూస్. టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండపై కేసు నమోదైంది. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైనట్టు తెలుస్తోన్నది. ముఖ్యంగా పోలీసులు తెలుపుతున్న వివరాల ప్రకారం రెట్రో సినిమాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆ సినిమాలో పాల్గొంటూ గిరిజనులను ఉద్దేశించి ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టయితే తెలుస్తోంది. దానికి సంబంధించి గిరిజనుల నాయకుడు అశోక్ కుమార్ రాథోడ్ అయితే ఇచ్చిన ఫిర్యాదు మేరకే రాయదుర్గం పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ముఖ్యంగా రెట్రో సినిమా అంటే సూర్య నటించిన ఈ రెట్రో సినిమా ఏప్రిల్ 26న హైదరాబాద్లోని ప్రముఖ కన్వెన్షన్ హాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. ఈ ఈవెంట్కు ఆయన ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అయితే ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయ్ దేవరకొండ ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమాను ఉద్దేశించి మాట్లాడారు. ఆ తర్వాత అప్పుడు జరుగుతున్న ఆ నేపథ్యం ఏదైతే ఏప్రిల్ 22న మనకు పాల్గం ఉగ్రదాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ చేస్తున్న చర్యలపైన ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ సైనికులు కానీ పాకిస్తాన్ అక్కడున్న అధికార వ్యవస్థ కానీ ట్రైబల్స్ లాగా ప్రవర్తిస్తున్నారు అంటూ ఆయన ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు అయితే ఆ స్టేజ్ పైన చేశారు. అయితే ట్రైబల్స్ అలా ఎందుకు ప్రవర్తిస్తారు అని చెప్పేసి ట్రైబల్స్కి సంబంధించిన నాయకులు అయితే ఆ సమయంలోనే పెద్ద ఎత్తున గొడవ అయితే చేశారు. ముఖ్యంగా ట్రైబల్స్ పేరు అంటే ట్రైబల్స్ అలా ప్రవర్తిస్తున్నారు అని అన్న విజయ్ దేవరకొండ ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలంటూ పెద్ద ఎత్తున దుమారం రేగింది. అయితే దీన్ని ఆయన పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత గిరిజనుల సంఘ నాయకుడు అయిన అశోక్ కుమార్ రాథోడ్ అయితే ఖచ్చితంగా రాయదుర్గం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసినట్టయితే తెలుస్తుంది. దానిపై ఖచ్చితంగా అంటే గిరిజనులను ఉద్దేశించి అలా మాట్లాడడం ఖచ్చితంగా విజయ్ దేవరకొండ తప్పే అని ఇంతవరకు దానిపైన ఎలాంటి మాటలు చేయలేదు, ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు, తన మాటలు తప్పు అని చెప్పేసి ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఖచ్చితంగా ఆయన అలాంటి మాటలు మాట్లాడిన నేపథ్యంలో ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి అశోక్ కుమార్ రాథోడ్ అయితే ఫిర్యాదు ఇచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ఫిర్యాదు తీసుకున్న పోలీసులు సైతం అతనికి నోటీసులు కూడా ఇచ్చినట్లయితే అర్థమవుతుంది. అయితే గతంలో కూడా విజయ్ దేవరకొండ ఇలాంటి చిన్న చిన్న పొరపాట్ల మాటలను అయితే మాట్లాడినట్టయితే మనకు తెలుస్తూ ఉంది. దానిపై ఆయన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకున్నారు. కొన్ని సందర్భాల్లో అలా మాట్లాడినందుకు ఆయన దానికి సంబంధించిన సంజాయిషులు కూడా ఇచ్చుకున్నారు. అయితే ఏదైతే మన పాల్గం ఉగ్రదాడి జరిగిన తర్వాత అంటే పాల్గం ఉగ్రదాడి జరిగింది. ఆ పాల్గం ఉగ్రదాడిలో మొత్తం 26 మంది మరణించారు. 26 మంది మరణించిన తర్వాత వెంటనే సైనిక చర్యగా ఆపరేషన్ సింధూర్ చేపట్టింది మన భారత ప్రభుత్వం. ఆపరేషన్ సింధూర్ తర్వాత అటు పాకిస్తాన్ భారతదేశాల రెండు దేశాల మధ్య జరుగుతున్న నేపథ్యంలోనే అయితే అప్పుడు రెట్రో సినిమాలో పాల్గొన్న విజయ్ దేవరకొండ అలాంటి వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే ఆయన ఇంతకీ ఎలాంటి వ్యాఖ్యలు చేశారు అనేది ఇప్పుడు వోల్గా న్యూస్ స్క్రీన్పై చూద్దాం. Genres of films, such experimental genres of films, and so many of these films are special. మంచి మెమరీస్ ఉన్నాయో వాళ్ళతోని వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మనుషులను చూసుకోలేక అక్కడ కరెంట్లు లేవు, నీళ్ళు లేవు, వచ్చి ఇక్కడ ఏం చేయాలని చూస్తున్నారో ఇండియా పాకిస్తాన్ మీద ఆడింది. దీస్ ఆర్ థింగ్స్ ఐ వోంట్ ఫర్గెట్ and thank you so much and love you and love all of you. Big kisses to all. And so many of these films are special. మంచి మెమరీస్ ఉన్నాయో వాళ్ళతోని వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మనుషులను చూసుకోలేక అక్కడ కరెంట్లు లేవు, నీళ్ళు లేవు, వచ్చి ఇక్కడ ఏం చేయాలని చూస్తున్నారో ఇండియా పాకిస్తాన్ మీద ఆడింది. దీస్ ఆర్ థింగ్స్ ఐ వోంట్ ఫర్గెట్ and thank you so much and love you and love all of you. Big kisses to all Surya. And so many of these films are special. మంచి మెమరీస్ ఉన్నాయో వాళ్ళతోని వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మనుషులను చూసుకోలేక అక్కడ కరెంట్లు లేవు, నీళ్ళు లేవు, వచ్చి ఇక్కడ ఏం చేయాలని చూస్తున్నారో ఇండియా పాకిస్తాన్ మీద ఆడింది. దీస్ ఆర్ థింగ్స్ ఐ వోంట్ ఫర్గెట్ and thank you so much and love you and love all of you. Big kisses to all Surya. మీరందరూ రైట్, చూసాం కదా విజయ్ దేవరకొండ ఎలాంటి వ్యాఖ్యలు అయితే చేశారో. ఆ వ్యాఖ్యల తర్వాత అంటే అక్కడ ట్రైబల్స్ లాగా ప్రవర్తిస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అటు గిరిజనులకు సంబంధించిన నాయకులు అయితే పెద్ద ఎత్తున దాన్ని అయితే ప్రస్తావించారు. ఖచ్చితంగా ఆయన క్షమాపణలు చెప్పాలంటూ కూడా పెద్ద ఎత్తున అంటే కార్యక్రమాలు అయితే చేపట్టారు. అయినప్పటికీ విజయ్ దేవరకొండ నుంచి అయితే ఎలాంటి స్పందన రాలేదు, ఎలాంటి సంజాయిష్ కూడా రాలేదు. ఇది ఖచ్చితంగా ఆ ఉద్దేశంతో అనలేదు అని చెప్పేసి అయితే ఆయన సంబంధించిన ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో అప్పుడు ఆ మధ్యలో దాన్ని అయితే సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. అయితే మొత్తం మీద ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ట్రైబల్స్ గురించి గిరిజనుల గురించి
మాట్లాడిన మాటలు ఖచ్చితంగా తప్పే అంటూ గిరిజనుల సంఘ నాయకుడు అశోక్ కుమార్ రాథోడ్ అయితే అంటే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అంటే ఆ ఫిర్యాదు అందుకున్న రాయదుర్గం పోలీసులు అయితే విజయ్ దేవరకొండపై కేసు నమోదు చేశారు. ఆయన ఈ సందర్భంగా మరి విజయ్ దేవరకొండకు ఆ నోటీసులు పంపిస్తారా, దీని తర్వాత ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయనేది మనం చూడాలి. And thank you so much. Such experimental genres of films, and so many of these films are special. మంచి మెమరీస్ ఉన్నాయో వాళ్ళతోని వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మనుషులను చూసుకోలేక అక్కడ కరెంట్లు లేవు, నీళ్ళు లేవు, వచ్చి ఇక్కడ ఏం చేయాలని చూస్తున్నారో ఇండియా పాకిస్తాన్ మీద ఆడింది. దీస్ ఆర్ థింగ్స్ ఐ వోంట్ ఫర్గెట్. And thank you so much, and love you, and I love all of you. Big kisses to all Surya Anna. Courage to pick such random genres of films, such experimental genres of films, and so many of these films are special. మంచి మెమరీస్ ఉన్నాయో వాళ్ళతోని వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మనుషులను చూసుకోలేక అక్కడ కరెంట్లు లేవు, నీళ్ళు లేవు, వచ్చి ఇక్కడ ఏం చేయాలని చూస్తున్నారో ఇండియా పాకిస్తాన్ మీద ఆడింది. దీస్ ఆర్ థింగ్స్ ఐ వోంట్ ఫర్గెట్. And thank you so much, and love you, and I love all of you. Big kisses to all Surya Anna. Courage to pick